అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరంగల్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఆరు రమేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారు ఎలాంటి విధానాలతో విజయవంతంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాము. సార్, ఇప్పుడు మీరు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కానీ విజయవంతంగా పార్టీలో ముందుకు సాగారు. గత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు బీజేపీలోకి చేరినటువంటి మీకు విజయ అవకాశాలు ఎలా ఉంటారు పార్లమెంట్ పరిధిలో? బ్రహ్మాండంగా మే 13వ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మోడీ గారి ఆశీర్వాదంతో మరి ఈ బరిలో దిగిన నేను ముచ్చటగా మూడోసారి మోడీ గారు ప్రధాని కావాలని యావత్ భారతదేశ ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో వరంగల్ ప్రజలు కూడా మోడీ గారు మూడోసారి ప్రధాని కావాలి, మరి మోడీ గారు బలపరిచిన అభ్యర్థి గెలవాలని డిసైడ్ అయి ఉన్నారు. సార్, ఇప్పటికీ కొంత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రజలకు సంబంధించిన విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయి, ఎందుకంటే అధికారంలో మేమున్నాం అని చెప్పి అంటున్నారు. మీకున్నటువంటి అవకాశాలు ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు కాలే, ప్రజలు డిసైడ్ అయ్యిండ్రు. కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఓటేసినాం, అది అయిపోయింది. ఈ దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ మోడీ గారిని పోల్చుకుంటున్నారు. రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేరు, మోడీ గారే ప్రధానమంత్రి అవుతారని డిసైడ్ అయ్యింది. మొదటిసారి విజయవంతంగా గెలిచినారు, రెండోసారి కూడా భారీ మెజార్టీతో గెలిచారు, ముచ్చటగా మూడోసారి గెలుస్తారనుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ నుండి మీకు ఎలా ఉండబోతుందంటారు? మూడోసారి కూడా ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది వితిన్ పార్టీలో కొంతమంది కావాలని ఏం చేసిందో మరి ప్రజలకు తెలుసు. అందుకే మరి ఆ పద్ధతిని నచ్చకనే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం, తెచ్చిన తెలంగాణలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు సేవ చేసినాం. ఈరోజు దేశం కోసం మోడీ కోసం ఏదైతే ఈ దేశ ప్రజలు ఉన్నారో దాంట్లో భాగంగానే ఈరోజు మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 2 సీట్లు గెలిచినప్పుడు పివి నరసింహారావు మీద జంగారెడ్డి గారు గెలిచారు. ఆ చరిత్ర వరంగల్కు ఉంది. ఈరోజు 400 పైచీలకు సీట్లలో తప్పకుండా ఆరు రమేష్ గెలుస్తాడు, దాంట్లో ఏ అనుమానం లేదు. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటికీ బీజేపీ మోడీ చేస్తున్నటువంటి విధానాలే తమను గెలిపిస్తాయంటున్నారు. ఇప్పటికీ జాతీయ స్థాయిలో చూసినట్టయితే మోడీ ప్రపంచం ఎలా కొనసాగుతుందో అందరికీ తెలుసు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ చేసినటువంటి అభివృద్ధి పనులు తమను ఖచ్చితంగా గెలిపిస్తాయంటున్నారు. అదే ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఖచ్చితంగా వరంగల్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటున్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.